ఏమైంది ఏమైంది? అరే గంత కొడుతున్నావేంది? అయ్యో ఇంట్లో వచ్చి వంటలు కూడా చూస్తున్నారా? వంటలు ఏమైంది? అంగిట్లో వచ్చింది పామంటే నాకు మస్తు భయం, ఉచ్చ పడుతుంది. అమ్మో నేను రాను. పావు దచ్చుడు కాదురా. మరి ఇంకేమైంది? సిలిండర్ ఇట్లా వేరేది ఏంది? సిలిండర్ వెళ్తే నేను బతుకుంటున్నారా? నేను చావపోతున్నా ఇదివరకు. మరి ఏమైంది? ఎందుకంతా మొత్తుకుంటున్నావు? అయ్యో సిలిండర్ అయిపోయిందిరా, సిలిండర్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గింత పిడుగు వార్త గింత మెల్ల చెప్తానవేంది? ఇప్పుడే అయిపోను సిలిండరు. కొద్దిగా నాకు అటేటే ఖర్చు. అయ్యో నేను కూడా గదే భయంతో చెప్తానరా సిలిండర్ అయిపోయిందని. ఇప్పుడు ఏం చేసుడు మరి? అయ్యో గ్యాస్ ఇప్పుడు అయిపోనానే అవ్వా. నా అవ్వ గ్యాస్ బుక్ చేతి ఇప్పుడు రాదు కానీ అవ్వా. నా అవ్వ బువ్వ ఎట్లా అనుకున్నాడే అవ్వా. నా అవ్వ కూర ఎట్లా అనుకున్నాడే అవ్వా. నా అవ్వ గ్యాస్ అయిపోతుందడా చాయన పెట్టానే అవ్వో. ఒక బుట్టు పోయే అవ్వో. నా అవ్వ ఓ పోడా నీకే రోగం పుట్టిందిరా? ఓలా చచ్చినట్టే ఎడుతున్నావు. సపడే కుక్క. సచ్చుడు అంటేనేమైంది? సచ్చినట్టే. సిలిండర్ లేకుండా బతుకున్నా వేస్ట్ అయినే. ఇంట్లో పైసలు లేకుండా మంచిగా సిలిండర్ ఉన్నానే. ఓ అవ్వా మరి చాయన పెట్టినావానే? చాయ్ పెడదామని పెట్టిండ్రా. పాలన్న గరం కాలే ఆయన సిలిండర్ అయిపోయాయి. ఇప్పుడు చాయ పొట్టుకోవడం లేదానే? అంటే పొద్దున్న తినుడే నానే. ఈ పెట్లనే అవ్వా మరే. ఎట్లే ఉన్నదిరా? గా పక్క పంట హస్బెండ్ వాళ్ళ ఇంటికి పోయి ఇంత చాయన పెట్టుకొని రాపో తాగుదాం. ఇప్పుడు మనం చాయ్ తాగుతాం కానీ పాటిల్కి పోకూరట్లే మరే. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ఇప్పుడైతే గా చాయన అయితే పెట్టుకొని రాపోరా. పానం తెట్టిన అవుతుంది. ఓ అవ్వా ఏం మాట్లాడుతున్నావే? నీ చాయ్ లేకుండా పానం తెట్టిన అవుతుంది కావచ్చు కానీ నువ్వు సిలిండర్ అయిపోయింది అన్న కంచెలి నాకు పానం తెట్టిన అవుతుంది. నీకే అవుతుందారా? నాకు కూడా పానం తెట్టిన అవుతుంది. కట్టెల పొయ్యి మీద వండుకుందామన్నా కట్టెలు లేకపాయే. కట్టె లేకుంటేందే నీ 2 కాలు ఇరికెట్టి పొయ్యిలో పెట్టి బువ్వండు, తర్వాత నా 2 కాలు ఇరికెట్టి పొయ్యిలో పెట్టి కూరండు అవుతుంది. పోడా ఏం మాట్లాడుతున్నావురా? ఏమన్నా తెలుగు ఉందా నీకు? కాలు కొట్టుకొని పోయలేదు రోలన్నా. మరి లేకుంటేందే ఇప్పుడు గ్యాస్ బుక్ చేద్దామన్నా గ్యాస్ రాదు, గుట్టగా కట్టెలు తెద్దామన్నా ఈ ఎండకు సత్తాం. అందుకే అంటున్నా ఇట్లా. ఏందిరా గ్యాస్ లేదని కట్టెలు లేవని కాలు కొట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటున్నారా ఎవడన్నా? నీయాసంటోడే వెనకట్నట వ్యవసాయం చేస్తానని ఎద్దు లేదని ఎలుకతో చేసిండట. సరే ఇప్పుడు ఏం చేయాలి లేపు, నువ్వు చెప్పినట్టే చేస్తా నేను. ఫస్ట్ అయితే గాసిన వాళ్ళు ఇంటికో అయితే చాయ్ పెట్టుకురా పోరాదురా. ముందుగా చాయ్ కడుపులో పడ్డాక వెనక సీర ఆలోచించుదాం. సరే గంజుదే పడకపోతే ఇక మరి. పైసలేమో లేకపాయే, పని కోదామంటేనేమో సాధన అయితే లేకపాయే. ఇదేమో ఎండేమో ఘోరంగా కొట్టబట్టే ఏం చేసుడో అర్థమైతే లేదు. అవునా ఈ ఎండాకాలం వస్తే పని కూడా ఇబ్బంది అవుతుంది. ఉపాధి పని కోదామన్నా కానీ ఆయన కాలు పొద్దున్న లేసే వరకు 6గా వెళ్తారా, మనం లేసే వరకు 9 అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? అవురా ఈ మధ్య సిలిండర్ రేటు కూడా బాగా పెరిగినాయట కదా? అవురా సిలిండర్ రేటు కూడా బాగా పెరిగినాయట. దొరుకుతాయి వాట కదా? నేను గదే ఉన్నదిరా బాధ. ఇప్పుడు బుక్ చేస్తే 20-30 రోజులాగా రాదట. మా ఇంటి పక్కన సిలిండర్ అయిపోయింది. పాపం కట్టెలు పోయి వండుకుందామంటే కట్టెలు కూడా కోసే ఉన్నది. అయ్యో పాపం ఇప్పుడు గ్యాస్ లేదు కట్టెలు కూడా లేవు వారాలకు. బాగానే చచ్చిపడ్డది కారా. అరే దీన్ని బట్టి నాకు ఐడియా వచ్చిందిరా. మనం కట్టెలు అమ్మితే పైసలు వస్తాయి కారా. ఇప్పుడు కట్టెలు కూడా డిమాండ్ బాగానే ఉంటుంది. నువ్వు చెప్పిన ఐడియా మంచిగానే ఉంది కానీ కట్టెలకి ఏడుకోతావురా? గుట్టకోతావా? గుట్టకోతే ఎండకు మాడి సత్తవు. అవురా నువ్వన్నా కూడా కరెక్టే. ఈ ఎండ గిట్ట గుట్ట కట్టెలకి అనుకో మాడి సత్తం. సరే కానీ మరి పిడికలు ఉన్నాయారా? పిడికలు కూడా అమ్మచ్చు. పిడికకు 100 రూపాయల చొప్పున అమ్మినాం అనుకో మనకు ఫుల్ పైసలు వస్తాయి. ఆ పిడికలు కూడా పొయ్యి కింద పెట్టుకొని వంటలు చేసుకోవచ్చురా. సరే పిడికలు అమ్ముతావు. పిడికలు కావాలంటే ఏం కావాలి? పెండ కావాలి. పెండ కావాలంటే ఏం కావాలి? బర్రె కావాలి. సరే నువ్వు అన్నట్టే పెండు ఉన్నది, బర్రె ఉన్నది. ఇప్పుడు పెండని తీసుకపోయి గోడకు కొడితే అది ఎండాలంటే 10-15 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఏం చేస్తావురా? అబ్బని అవ్వ పిడికలు చేయాలంటే గింత ప్రాసెస్ ఉంటుందిరా. ఉత్తేనేస్తాను నువ్వు పైసలు కష్టపడి రూపాయి కూడా రాదు. అవ్వ ఇప్పుడు పిడికలు కాకుండా కట్టెలు కాకుండా పొయ్యిలు ఇంకేం పెట్టుకుంటారా? కట్టెలంటే గుర్తు వచ్చిందిరా. మా పాతింటి కాడ వాళ్ళతో పాతిలు కూడా కొట్టిర్రా. ఆడ పాత కట్టెలు బాగానే ఉంటాయి. పోయి పట్టుకొద్దాం మరి. పట్టుకొద్దాం కానీ అది చూస్తుంటారా మరి? వాళ్ళు చూస్తే ఎందుకు ఊకుంటారా? ఊకోరు. వాళ్ళు చూడకముందు కట్టెలు పట్టుకొని మనం ఒక సింత కిందకి పోయి మెల్లగా నీడకి పెట్టుకొని అమ్ముకుందాం. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? సరే పారా మెల్ల పోయి కట్టెలు ఎత్తుకొని వచ్చి అమ్ముకుందాం.
అశ్విని, ఓ అశ్విని, నీకేం కావాలి చెప్పు. నీ బిడ్డ కావాలా? ఏం కావాలి? దుడ్డ కావాలి నీకు? దుడ్డే కాదవ్వా, దుడ్డే కాదు, బిడ్డ, మీ బిడ్డ కావాలంటున్నా. నీ ఇంట్లో పీనుగా నా దుడ్డ కావాలి నా నీకు. ఓ అవ్వా, నువ్వు అనుకున్నట్టు కాదు. ఇగో మా గ్యాస్ సిలిండర్ అయిపోయింది, మీ గ్యాస్ మీద ఛాయ కాగడమని వచ్చిన, అందుకే మీ బిడ్డ ఉందని అడుగుతున్నా. ఆహా గట్లనా, నాకు డెలివరీ వచ్చింది కదా. ఏంది గంటగానే ముడతావు? ఎవరు వచ్చిర్రు? ఇక నన్ను ఒక వచ్చింది అశ్విని. నల్లమ్మక పొడా? ఓ నువ్వారా కర్రోడా? నేనే ఎండాకాలం యూనివర్సల్ అందగాని. ఏందిరా బోక పట్టుకొని వచ్చినావు? బువ్వ గిట్ట కావన్నా మళ్ళీ అడుక్కుడు ఎప్పుడు మొదలు పెట్టినవురా? ఏ అశ్విని, అడుకున్నందుకు రాలే, ఛాయ పెట్టడానికి వచ్చిన. మా ఇంటికాడ నువ్వెందుకు పెట్టుర్రా? ఆల్రెడీ మేము పెట్టుకున్నాం. ఏ అశ్విని, ఇది మీకోసం లేదే ఛాయ్, ఈ ఛాయ్ మాది. మా గ్యాస్ అయిపోయింది, మీ గ్యాస్ ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం వచ్చినా. ఏంది గ్యాస్ విన్నా? ఏమో కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటా అన్నట్టే చెప్తానవేంద్రా? గ్యాస్ లేదేం లేదు, అలా గింతంతనే ఉన్నది. అబ్బా అశ్విని, గట్ల అంటేనేమైంది? ఛాయ్ ఏ పడి సేపు అయితే మా అంటే 5 నిమిషాలు జరి పెట్టుకొని. ఛాయ కాదు కదా, వేడి నీళ్ళు కూడా పెట్టుకోనియా. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయింది. మీ గ్యాస్ సిలిండర్ మీ ఫ్యామిలీ మెంబర్ అయింది కావచ్చు, కానీ మా గ్యాస్ సిలిండర్ మా ఫ్యామిలీ నుంచి పెట్టి వేయింది వేయాలా. నేను దండం పెడితే కాలు ముక్తేనే ఒక 5 నిమిషాలు పెట్టుకొని. అరే చెప్పినా కారా పెట్టుకోనియ్యా అని. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ కూడా దగ్గర పడ్డది, ఎర్రమంట వస్తుంది. ఇక అప్పుడో ఇప్పుడు అన్నట్టున్నది అంతే. చీ అవ్వ, ఇప్పుడు ఇట్లేనే ఛాయ్ లేకపోయా, మన లేకపోయా, ఛాయ్ లేకుండా సత్తునమ్మా అన్ను. ఊరిని అక్క ఇలా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. మాది అయిపోతే నేనే వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటే ఆడే మా ఇంటికి వచ్చిండు. ఇక మాది అప్పుడో ఇప్పుడో అయిపోతుంది. ఎవని ఎర్రమంట వస్తుంది, చెప్పున బియ్యం అయితే పెడతా. మళ్ళీ అయిపోతే ఇక ఆఖరికి సచ్చుడే అవుతుంది. ఊరిని అక్క గ్యాస్ అయిపోయింది, ఏంటి మంట రానే వస్తలేదు. అవి గుట్టినే ఊగుతుందిగా. నేను ఏడ పోవాలి? పక్క పొంటి వాళ్ళది అశోక్ గానులది అయిపోయాయి, ఇటు మాది అయిపోయాయి. నీ అవ్వని అవ్వా గ్యాస్ అయిపోయిందే. గ్యాస్ అయిపోయిందా? ఎట్లే ఉందే? గ్యాస్ సిలిండర్లు ఆర్డర్ చేస్తే 25 రోజులకు వస్తాయట. ఇక అప్పటి రాకాటికే పోయి కొన్ని కట్టెలనే చూసుకొస్తా. ఎండ కోటావు. సరే సరే, ఇక ఎండ గిట్ట బాగా కొడతాటికి ఎన్నడూ కొనుకొస్తా. ఎట్లా ఏం చేయాలి? ఎవరింటికైనా గ్యాస్ మీద పెట్టుకొని తెలియరు కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వీడియోలు వస్తాయి కదా, ఎండాకాలం రోడ్డు మీద ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ అవుతాయి. అట్లాంటిది ఈ పాలు ఎండకి పెడితే ఛాయ్ కదా, మా అవుతుంది. ఈ ఎండకి పెడితే మంచిగా ఛాయ్ అవుతుంది. ఎండ బాగా కొట్టు, కొడుతుంది. ఈ ఛాయ్ ఎంతసేపు అన్నా నీడ కూర్చుంటా. ఓ సూర్యుడు, ఎండాకాలం వస్తే నాకు భయపడి ఏ మొగడు బయటికి వెళ్ళాడు అంటావు కదా. నువ్వు మొగడు అయితే ఎండ బగ్గ కొట్టి చూపి దెబ్బకు ఛాయ్ కావాలి. నువ్వు ఎండ కొట్టలేదు అనుకో, నీ ఎండ వేస్ట్ అయ్యిగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇగో సూర్యుడు, నీకు 5 నిమిషాలు టైం ఇస్తానా? 5 నిమిషాలలో ఛాయ్ పొంగిపోలేదు అనుకో, నువ్వు వేస్ట్ అన్నట్టే. ఇంటానా సూర్యుడు? అబ్బా పోయి పోయి మా అమ్మకి ఇప్పుడే దుకాణంలోకి పంపించాల. గింత ఎండల దుకాణం ఏమో గంత దూరం ఉన్నది. ఈ సల్ల కోసం పోడేమో కానీ నాకు సల్ల చెంటలే పుడుతున్నాయి. ఖతం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈ గిన్నె నీదేనా? కాదే, నా మిండంది. ఎందుకు గట్లా అంటున్నారా? మరి లేకపోతే ఏందే, అది నాకినే. కళ్ళు దొబ్బినాయనే, కళ్ళు నెత్తిలో పెట్టుకుని నడుతున్నావానే, తెల్ల మొగదానా? మరి నీకు సెన్స్ లేదారా? గీడ గిన్నె పెడతారా నడి రోడ్ మీద? నా సెన్స్ లేదు, సైన్స్ లేదు కాబట్టి నడి రోడ్డు మీద పెట్టినే. ఎందుకంటే తెలుసా, ఈ ఎండకు ఛాయ్ కావాలని పెట్టినా. పిచ్చోన్ వారా, గీ నడి రోడ్ మీద గీ ఎండకు పెడితే అవుతుందారా ఛాయ్? ఇంకా సిలిండర్ మీద పెట్టుకుంటే అవుతుంది కానీ. గ్యాస్ సిలిండర్ లేకనే గీ ఎండకు పెట్టినే. ఒక్కొక్కడు అయితే ఆమ్లెట్ గీ ఎండకు రోడ్డు మీద ఎత్తారు అవుతుందని. అట్లాంటిది నా ఛాయ్ కావాలి ఎండకు, అందుకే పెట్టినా.
అబ్బో బానే ఉన్నాయి పో నీ తెలివి. ఇగో గీ నడి రోడ్ పైన గిన్నె పెట్టు, నీ తప్పు. నాదేం తప్పు లేదు, నేను చూసుకోలే. చీని అవ్వ గ్యాస్ లేదా అని అన్నం కూర అనుకోకున్నా కానీ ఈ ఛాయ్తో కడుపు నింపుకున్నాను అనుకున్నా. ఇది కూడా బొంబాలు చేతివి నీ దరిద్ర ముఖంలో చెప్పు. అరే చెప్పినా కదరా చూసుకోకుండా దాన్ని నాని. అయినా గీ రోడ్ మీద పెట్టు, నీదే తప్పు. సరే కానీ రేపు పొద్దున్న ఇంటికి రా, మా బర్రె పాలిచ్చినాక పోతా. అంటే రేపు పొద్దున బర్రె పాలిచ్చేదాని కోసం ఇలా పొద్దున దాకా ఉపాసం అంటానా బద్మాస్తానా? గంతే, నీకింత పాలు కావాలంటే రేపు పొద్దున్న ఇంటికి రా, బర్రె పాలిచ్చినాక పోతాం కానీ. సరే రేపైతే రేపే. ఏం పుట్టిందిరా గంతాన మొరుతున్నావు? హే ఏం లేదే, దీని కూడా కాలాగు. ఇగో ఇక గిన్నె కొద్ది ఇయ్యవానే. సరే ఇక్కడి నీ అమ్మ పోయిపోయిన ఆయన చేసినవిందే మళ్ళా దిక్కువాలగానా. మరి లేకపోతే ఏంద్రా, నీకు గాలింది కాక నాకు కూడా కాల్పిస్తావారా? సరే కానీ రేపటి దీనట్టు పాల్గొక నీ సంగతి చెప్తావు. సరే మా బర్రె రేపు పాలిచ్చినాక పోతాం. సరే పో తెల్ల ముఖం దానా. అయిందా? బాగైందా? వారి ముడ్ల కూర్చుతాను చూసుకుంటే కట్టలు. సరే చూసుకోలే, అనుకోకుండా తాకింది. అరే చూసుకుంటే ఇగో కట్టలకి వరకే మొలలు ఉన్నాయి, కూర్చుందా సెప్టిక్ అవుతుంది. సరే ఖతం. వారు ఇంతకుముందు చెప్పిన కారా మొలలు ఉన్నాయిరా చూసుకుంటేమని కూర్చుందా. ఇంతకుముందు చెప్పిన కారా కూర్చుందని మళ్ళీ కూర్చుందని అడుగుతావురా. రారా తీసేవుదారా, అత్తలేదారా. అరే మెల్లగదీరా. అరే నీ ముడ్డి పంక్చర్ అయిందిరా. మొల కూర్చుంది కారా, సెప్టిక్ ఇట్ అవుతుందా? అరే సెప్టిక్ ఏం కాదురా, కావాలంటే కట్టెల మీద పైసలతో వచ్చినాక టీటీ వేసుకున్నావు. అంతే అంటవారా? అమ్మా రక్తంరా. అసలు మొల కూడా ఎట్లా అర్థందో, సెప్టిక్ అయితే కాదు కారా. అరే ఏం కాదురా, ఇగో వచ్చిన పైసలతో టీటీ వేసుకున్నావు. దా తొందరరా ఎత్తుకుని పోదా. అశ్విని, ఇంకా శేఖర్ మామూలు షాప్ తెరిచి ఉన్నదా? ఎందుకే మూసుంటే ఇట్ట దొంగతనం చేద్దామనా? ఏచి కాదు, గా సల్ల ప్యాకెట్ తెచ్చుకుందామని. ఓ పోరి, మీ వాడకెళ్ళే 2-3 దుకాణాలు ఉన్నాయి, గిటాత్తన్నవా? అవి మూసున్నాయే, ఎండ కోలు తెరతలేరు, అందుకే గీ షాప్ అన్న మూసున్నాయా తెరుచున్నా అని అడుగుతున్నా. అది కూడా మూసే ఉంది కానీ నేను వచ్చిన పనే మర్చిపోయింది. మీకు గ్యాస్ పొయ్యి ఉందా అనే? గా గ్యాస్ పొయ్యి ఉండదా? నేను భలే మాట్లాడుతున్నావు. గా గ్యాస్ పొయ్యి లేకపోతే ఏడండుకొని తింటారు. మీకుందానే? అట్లయితే మీ సిలిండర్లా గ్యాస్ బాగానే ఉండవచ్చుగా. నాకేం తెలుసే గంట గ్యాస్ ఉందో లేదో. నేను గిట్లా గంట వచ్చి చూసిందా? ఏ గట్లని కాదే, నేను బియ్యం కడిగి పెట్టినామా గ్యాస్ అయిపోయింది. మీ సిలిండర్లో గ్యాస్ ఉంటే గిట్ట వచ్చి మీ ఇంటికాడ పెట్టుకుందామని అడుగుతాన్నా. నిన్న నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా గ్యాస్ గురించే మాట్లాడుతురు. ఫోన్లో చూసినా కదే, టీవీలో చూసినా కదే. అసలు ఏమైంది? ఓ పోరి, నీకు ఇంకా తెలియదానే? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయిపోతే మళ్ళీ బుక్ చేస్తే 25 రోజులు 30 రోజులకు వస్తుందటనే. మా సిలిండర్ అయిపోయింది, వంట చేసుకుందామంటే ఇంట్లో కట్టెలు కూడా లేవే. గదే ఏం చేసురా అని చూస్తున్నాం. ఓహో, గందుకే నాగా గ్యాస్ గురించి అడుగుతున్నావు.
అందుకేనే మీ సిలిండర్లో గ్యాస్ ఉంటే గిట్ట ఆ బొక్క పూట మందం బియ్యం తెచ్చి పెట్టుకుంటానే ప్లీజే. సరేనే, అట్లయితే నువ్వు నాకు సల్లె ప్యాకెట్ ఇప్పియాల మరి, అప్పుడే నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టనిస్తా. అమ్మతుడే, నువ్వు గ్యాస్ సిలిండర్ మీద బియ్యం పెట్టుకొని ఇస్తా అన్నయ్యుడే, నాకు అదే 10,000తో సమానమే. నువ్వు ఒక్క సల్ల ప్యాకెట్ కాదే 10 సల్ల ప్యాకెట్లు అయినా కొనిస్తా అవసరం అయితే. అట్లయితే నువ్వు నాకు సల్ల ప్యాకెట్ కొని నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టుకొని ఇస్తా. ఈ డీల్ ఓకేనే. మళ్ళీ ఇంటికి పోయాక మాత్రం మాట తప్పద్దు, మీ వాళ్ళు ఏమన్నా అంటారు అది ఇదని. మా వాళ్ళు గట్ల గ్యాస్ గురించి ఏమన్నారే, మా వాళ్ళు రిచ్, నీకు తెలియదు. అంత లేదే, మీ వాళ్ళు రిచ్ అయినా గిచ్ అయినా గానీ సిలిండర్లో గ్యాస్ లేకపోతే అందరూ ఒకటే. నీకు తెలియదే, మా వాళ్ళు గ్యాస్ గురించి భయపడరు కానీ అది నేను చూసుకుంటాను. నువ్వైతే సల్ల ప్యాకెట్ గురించి నా కోసం నేను నీ గ్యాస్ పైన అన్నం పెట్టుకొని. సరే, నేను ఇంటికి పోయి ఆ బియ్యం గంజి పట్టుకొని వస్తా. నేను బియ్యం పెట్టుకున్న తర్వాత నీకు సల్ల ప్యాకెట్లు కొనిస్తా. ఎందుకంటే మీ వాళ్ళు ఎట్లా చేంజ్ అయ్యేది తెలియదు, అసలే గ్యాస్ ముచ్చట. సరే, నేను ఇష్టం. సరే మధు, ఓ మధు ఉన్నవానే? ఎవరు? అశ్విన్ నువ్వా? ఏందో చెప్పరా. అయ్యో, నువ్వున్నావా అబ్బా? నీ చెల్లెలేదా? మా చెల్లె నానే లోపట ఉన్నది. ఏందే? వచ్చిందవా? ఇగో బియ్యం పెట్టి. అయ్యో, బియ్యం ఆనబ్బా లేనట్టున్నాయి. బియ్యం అంటే పెట్టిపోయే సోడు అరసోడు. అయ్యో, నేను బియ్యం పెట్టమంటలేనబ్బా. ఇగో బియ్యం కడిగినా కొద్ది సిలిండర్ మీద పెట్టి రంటన్నా. ఏంది? సిలిండర్ మీద బియ్యం పెట్టించుడా? అవసరమైతే 1,00,000 రూపాయలు అప్పు ఇవన్నీ ఇస్తా గానీ సిలిండర్ మీద బియ్యం అయితే పెట్టియ్యా. అగో గట్లంటానవేందబ్బా? ఆల్రెడీ మీ చెల్లె నేను డీల్ చేసుకున్నావు. నేను మీ చెల్లెకి 10 సల్ల ప్యాకెట్లు కొనిస్తా అన్నా, అది నాకు బియ్యం పెట్టిస్తా అన్నది. ఏంది? నీకు 10 సల్ల ప్యాకెట్లకే సిలిండర్ మీద బియ్యం పెట్టిస్తా అన్నదా? అవునా అక్క, ఒక్క సల్ల ప్యాకెట్ కంటే 9 ప్యాకెట్లు ఎక్కత్తున్నాయిగా, అందుకే పెడతా అన్నా. నల్ల మొక్క ప్రాణ, నీకు సిలిండర్ విలువ తెలుసానే? అసలు నువ్వు గట్టెట్లు ఒప్పుకుంటావు? ఇక మీరు ఏమైనా వేసుకోరా అని ఈ బియ్యం అయితే ఒక పూట మందం పెట్టి ఇవ్వరి. ఒక్క పూట లేదు, 2 పూట లేదు, ఇక్కడ గ్యాస్ దొరుకుతలేదంటే నీకు ఇంకా బియ్యం పెట్టించుడా? ఇన్ని వీకు. అబ్బో, నువ్వేమో బాగా వంగుతీవి కానీ మా వాళ్ళు రిచ్ గిచ్చని గ్యాస్ ముంగట రిచ్ పని చేయదు గిచ్చు పని చేయది. అబ్బా అక్క, నా మానం ఇజ్జత్ పోతుంది, నా మాట వీక్తుంది. ఒక్కసారి పెట్టుకుని మానం మోని ఇజ్జత్ అని మాటకి విలువనే ఉండకపోని కానీ సిలిండర్ మీద బియ్యం పెట్టించుకునేదే లేదు. అసలు నీకు సిలిండర్ విలువ తెలుస్తుందా? సిలిండర్ విలువ దానికి తెలిసిన తర్వాత నేను గిర్రా కేడద్దును గాని కొద్దిగా నీకన్నా పుణ్యం ఉంటది, కొద్దిగా పెట్టుకొని రాదు, సచ్చిని కడుపులో పుడతా. నువ్వు సిలిండర్ గురించి చచ్చుడద్దు, నా కడుపులో పుట్టుడద్దు. నాకు పాపం దలినా మంచిదే గానీ సిలిండర్ మీద బియ్యం మాత్రం పెట్టుకోనియ్యా. సరే మరి బియ్యం పెట్టియకున్నా మంచిదే గాని బుక్కడంతే బువ్వన అయితే ఒక పూట మందం. మాకున్నదే బుక్కెడు బువ్వ, దాన్ని మేము రాత్రి అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అయినా ఇప్పుడు ఆ బువ్వ నీకెత్తే రాత్రి మేము సిలిండర్ మళ్ళంటూ పెట్టి మళ్ళీ అన్నం కూరలు అనుకోమంటావా ఏంది? మేము ముందే సిలిండర్ ని పొదుపు వేసుకుంటున్నాం, నీకు అయ్యనయ్యాం. సరే, సిలిండర్ మీద పెట్టియకున్నా మంచిదే గాని మీ ఇంటికా 2-3 కట్టెలు ఉంటాయి, కట్టెలు పోయి మీద అనుకుంటాం. మా ఇంటికాడ ఆ కట్టెలు కూడా లేవు. ఆ కట్టెలకు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. పుష్కలం మా గ్యాస్ అయిపోయినాక మళ్ళీ కట్టెలకు మేము మందిళ్ళకు అడుక్కోమంటావా ఏంది? ఆ కట్టెలు కూడా ఇయ్యాం. ఓర్ని అక్క, గ్యాస్ మీద వెట్టనిత్తలేకపోతేవి కట్టెలు ఇత్తలేకపోతేవి. గ్యాస్ కొరతే ఉందనుకున్నా, కట్టెల కొరత కూడా ఉందిగా. మరేమనుకుంటున్నావు? ఉన్నప్పుడే గ్యాస్ ను పొదుపుగా వాడుకోవాలి. నీ లెక్క ఆగమాగా నేర్చుకున్నాం అనుకో, మళ్ళీ నీ లెక్క మేము కూడా మందిళ్ళ పండు తిరగాల్సి వస్తుంది. నాకేం తెలుసబ్బా, అక్కడ ఎవడెవడో తనుక్కుంటారట, దాని వల్ల గ్యాస్ సిలిండర్లు అత్తలేకపోయా. అల్లక్కడ తనుకూడేంది, గ్యాస్ సిలిండర్ రాకపోవడేంది. సరే కానీ మేము మా గ్యాస్ మీద పెట్టుకొని కట్టెలు కూడా నువ్వు వేరేటోళ్ళ ఇంటికో పాయే. ఏ మధు, నువ్వు ఆగే. నువ్వు నాకు మాట ఇచ్చి తప్పినందుకు నువ్వు ఏదో ఒక పరిష్కారం చెప్పాలి. నడు బయటకు నడు, మీ అక్క పోని. సరేనే. కట్టెలమ్మా కట్టెలు, అగ్గో సావు కట్టెలు. సిలిండర్ అయిపోయిందని బాధపడుతున్నారా? మా దగ్గరికి రండి, కట్టెలు ఇస్తామమ్మా, కట్టెలు ఇస్తాం. ఏం చెప్తానవరా? ఈగలాలుతానేరా. అదేమన్నా జిలేబారా ఈగలాలతో ఊపతందుకు? ఓరు వారి ఈ కట్టెల మీద ఈగ కూడా వాళ్ళని వద్దురా, ఎందుకంటే ఈ కట్టెలకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ఇప్పుడు గ్యాస్ అయిపోయిన అందరూ మా దగ్గరికి వస్తారు. కరెక్టేరా. కట్టెలమ్మా కట్టెలు, అగ్గో సావు కట్టెలు. ధర తక్కువ కట్టెలు ఉన్నాయి, ధర ఎక్కువ కట్టెలు ఉన్నాయి. రావాలమ్మా రావాలి. అగ్గువా ఏమైనా కట్టెలు అమ్ముతారు అది దాని అంటివి కానీ ఏరే ఏడలేరుగా ఇడా. ఇందాకనే అన్నారే నేను ఇంటికి పోయేటప్పుడు చింత కింద కట్టెలు అమ్ముతున్నారని. అగో అదే చెట్టు కావచ్చు, చూద్దాం పా.
అగోనే ఈ చెట్టు కిందనే ఉన్నారు పా కొందాం. దాయే రేట్ ఎట్లా అడుగుదాం. రారి అన్నా కట్టలు ఎట్లా ఇస్తారే? ఇగో గిట్లు ఇస్తా అన్నాం. గట్లగా అన్నా కిలోకి ఎట్లా ఇస్తానమని అడుగుతున్నాం. ఏ కిలోల చొప్పున క్వింటల్ చొప్పున అమ్ముతలేమమ్మా, కట్టెలు బట్టి అమ్ముతున్నాం. ఇగో ఈ కట్టకైతే 200 రూపాయలు, ఇగో ఈ కట్టకైతే ఇగో 20 నుంచి 30 రూపాయలు పడుతుంది, ఇగో ఆ కట్టెలకైతే 50 రూపాయల దాకా ఉంటుంది. తీసుకుంటారా? తీసుకోర్రి, మళ్ళా పోతే రావు. గట్లెందుకు? ఈ కట్టలకు 200, ఆ కట్టలకు 50, గట్ల తక్కువ ఎందుకు వీటికి? ఓ అక్క, ఇవి బర్ర మండుతాయి, అవి ఆ యాగి మండుతాయి. ఇవి 2 నిమిషాలకు తుస్సు అంటాయి, అవి 20 నిమిషాలు మండుతాయి. ఓహో అట్లానా? ఇగో ఇంకా మీరు ఈ కట్టెలను తక్కువ అంచనా ఎత్తారు కానీ ఈ కట్టెలకి ఇంకా మల్టీ స్పెషాలిటీ ఆఫర్ ఉంది తెలుసా? ఈ కట్టెలకు కూడా మల్టీ స్పెషాలిటీ ఆఫర్ ఉందా? ఏందో అది? ఏంటిదా అది? ఇగో ఆ కట్టెలు మండించిరనుకో అవి అట్టి బూడిద అవుతాయి. ఇగో అవే ఈ కట్టెలు మండించిరనుకో బొగ్గులు అవుతాయి. ఈ బొగ్గుల మీద కంకులు కూడా కాల్చుకోవచ్చు. ఇదే మల్టీ స్పెషాలిటీ ఆఫర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సరే సరే, మంచి మంచి కట్టెలు ఇద్దాం పట్టే. ఇవే కాదు ఇంకా మనకు అక్కడ ఉన్నాయి, మీరు ఎన్నాన్ని తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే తక్కువ ధరకి ఇస్తాం. ఇగో ఇవి కూడా తీసుకోండి, ఎందుకంటే మీరు అంటి పెట్టినప్పుడు చిన్న చిన్న పుల్లలతో అంటి పెట్టచ్చు, అవి తక్కువకి ఇస్తాం. పుల్లలు మంచిగా ఉంటాయి, మంచిగా అంటుకుంటాయి, బర్ర ఎండినాయి. పుల్ పచ్చి కట్టెలు అయితే కాదు ఇవి. అన్నిటికి ఎంత? ఫస్ట్ మీరు తీసుకోండి. అరే ఒక్కరే ఉంటారు ఇవన్నీ. ఇంకేందిరా, ఇవి అయిపోయినాయి అనుకో మళ్ళీ ఒకసారి పోదాం, పోయి మళ్ళీ పట్టుకొద్దాం, మళ్ళీ నమ్ముదాం. గంటేనా ఇంకేనా అన్న? అంతేనా? ఇగో వీటన్నిటికీ 1300-1400 అయితే కానీ 1200 ఇయ్యర్రి. ఇగో వాటికి 1500 దాకా అయితే కానీ ఒక 100 రూపాయలు తక్కువ 1400 ఇయ్యర్రి. మేము ఇవన్నీ తీసుకునేందుకు కుప్పేయలేదు, గీ అడిగి మంచిగా ఉన్నాయి. వీటికి ఎంతనే చెప్పు, తీసుకుంటాం. సిని మీరు అవి 2 కుప్పలు పక్కకైతే అవి తీసుకుంటారు అనుకున్నాం, మీకు కావాల్సినవి అడుగుయా. సరే సరే తీ. అన్నిటికి ఎంత అయితేరా? 600 ఇవ్వండి. సరే కట్టెకు 200 అంటే 600, చిన్న కట్టెలు కాబట్టి 100 700 కానీ ఒక 500 ఇవ్వరు. రౌండ్ ఫిగర్ 500 ఇవ్వరు. 500 అంటే బాగా అవుతానే అన్న, ఓ 300 ఇస్తే తీసుకో. అంటే మేము అడుకుంటాను ఏంది, వాళ్ళు కొనేటట్లేరు ఇటుకు కట్టెలు. 300 అయితే బాగా తక్కువ అవుతున్నాయి. ఆల్రెడీ మేము 700కే 500కి ఇస్తాను అని చెప్పినాం. మరి సరే అన్న, మీ మాట కాదు మా మాట కాదు, 400 తీయుర్రి. ఇవాళ కొనరు కానీ పోయి. అరే మనం తెచ్చినాయే దొంగతనం కట్టెలు, మేము గిట్ల ఎత్తున్నాం ఏంద్రా? సరే 400 ఇయ్యర్రి. ఇగో ఇక్కడ కట్టెలు పెట్టినామని చెప్పుర్రి నలుగురికి. సరే, ఇంకేమన్నా కావన్నా? ఇగో అన్న ఏమద్దు కానీ 4-5 పుల్లలి కొద్దిగా పోయి చెప్పని అంటుకుంటది. పుల్లలా? ఇగో దీనికి కలిసి 20 రూపాయలు ఇవ్వరి. మీరు 400 కొన్నారుగా, ఇంకొకటి ఫ్రీకి ఇస్తా. గివిటి కూడా పైసలేనా? అటుకే ధరల పొండ పొరకలు గుంజినాయి అనుకో, అవే అత్తాయి పుల్లలు. గుంజిపోరి దైడ్ల పంట మీరు పొరక గుంజిరు అనుకో, వాళ్ళు మిమ్మల్ని గుంజి పొరక కొడతారు గుంజ కట్టేసి. కట్టెలకి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో తెలుసా? గ్యాస్కి ఎంత డిమాండ్ ఉందో కట్టెలకి ఎంత డిమాండ్ ఉంది. మాసాల్తి 4 పుల్లలు ఇవ్వంటే కూడా గింతగనవా? నువ్వు 4గురికి చెప్పు అన్నావుగా, ఒక్కరు కూడా చెప్పాం. పాయే పాయే. ఆగురి యోగాడికి అట్లా అంటాడు కానీ ఈ 2 పుల్లలు తీసుకొని ఒక 4గురికి చెప్పు, ఇక్కడ కట్టెలు అమ్ముతాన్నామని. సరే ఇడిదే. ఇగో నువ్వు కొడతావా? సరే ఫోన్ అయితే పోరు మీరు చెప్పు 4గురికి అయితే. అమ్మయ్యా, అరే 400 అయితే వచ్చినాయిరా. ఇది నాకు 200. ఇగో 200 అన్నీ కట్టెలు అమ్ముడుగానే అనుకో, అక్క ఇయ్యాల 1000-2000 దాకా వేయచ్చురా. అదుకేగా కట్టెలు మా కట్టెలు అగ్గో కట్టెలు పుల్లలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టెలు కూడా ఉన్నాయి. రావాలమ్మ రావాలి. అబ్బా ఇక్కడ కట్టెలు అమ్ముతున్నట్టున్నారు కదా, నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు అంటే ఇదేనేవో. అవ్వ ఈ కట్టెలు కొనుక్కోపోయి చాయ్ పెట్టుకొని బువ్వ కూర అనుకొని తింటా. అన్నా తమ్ముడు చెప్పు, వేడి కట్టెలు ఏ కట్టెలు కావాలో చెప్పు. ఫుల్ ఉన్నాయి మన దగ్గర కట్టెలు. ఇవి తక్కువ రేటు, ఇవి ఎక్కువ రేటు. ఏ కట్టెలు కావాలి? ఇది గ్యాస్ కున్నంత డిమాండ్ ఉన్నదిగా కట్టెలు కూడా. ఎట్లు ఇస్తారు? కిలోల చొప్పులు ఇస్తుర్రా ఇంకెట్లు ఇస్తుర్రు? క్వింటాల్ చొప్పున కాదు, కిలోల చొప్పున కాదు, కట్ట చొప్పున ఇస్తాను. ఒక్కొక్క కట్టకు ఒక్కొక్క రేటు. ఇవన్నా గవన్ని కాదన్నా, ఒక బువ్వ కూర చాయ్ ఎంత మందం కట్టెలు ఎగిరి అవి ఎంత పడతాను తీరు నాకు తెలియదు మరి. సరే ఇగో అవి 2-3 కట్టెలు,
ఇవి 2 పుల్లలు 3 పుల్లలు ఇద్దాం సరిపోతాయి. ఇగో చాయ్ అన్నం కూర ఇవి యాంటీబయాటిక్ మనం. ఇవి మొత్తం తీసుకో. వీడికి మొత్తం 200 600 650 అయితే కానీ 500 ఇవి. ఏంది 500? ఊరిని అవ్వ ఉత్తుత రోజులలో క్వింటల్కి 600 ఉంటే ఈ 4 కట్టలకు 500 చెప్తున్నావు ఏందని ఇప్పుడు? ఉత్త రోజులు వేరు ఇప్పుడు వేరు. ఉత్త రోజులలో క్వింటల్కి 600 ఉండే 700 ఉండే, కానీ ఇవి ఉత్త రోజులు కాదు, గ్యాస్ సిలిండర్ రోజులు. ఇప్పుడు గ్యాస్ దొరుకుతలేవు, కట్టెలు కూడా దొరుకుతలేవు. గుట్టకాయ కట్టెలు తెచ్చుకోవాలన్నా కానీ ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. తీసుకుంటే తీసుకో, లేకుంటే లేదు. 500 ఇగో అన్న పైసలు బాగా చెప్తారు మీరు. ఇగో మీ మాట కాదు నా మాట కాదు, 250 ఇస్తా. 250 కాదు కానీ 500 ఇక దాంతో పాటు ఒక కట్టె ఎక్కువ ఇస్తాం. నువ్వు కూడా మాతో పాటు ఒక సాటి మొగోనివే కాబట్టి. మొగోడు అయితేంది 6 అయితేంది. ఇగో అన్న మీరన్నట్టు 500 ఇస్తా కానీ ఇంకా గిన్ని కట్టలు ఇయ్యి. ఏంది 1000 రూపాయల కట్టెలు 500కి ఇవ్వంటున్నావు నువ్వు? ఇగో గవ్వని కాదు కానీ ఇగో ఇక్కడ కుప్పు ఉన్నది కదా, ఈ కుప్పును ఆ కట్టెలు మొత్తం తీసుకో. ఆ రౌండ్ ఫిగర్గా ఒక 1500 ఇయ్యి. ఏంది 1500? 1500 కాదు కానీ ఓ ఆ కట్టలకి ఈ కట్టలు కలిసి 1200 ఇస్తా. ఇక మాట్లాడుకోరు అంతే. ఇక 1200 ఇద్దాం మరి. ఇక 1200 అయితే 1200 ఇద్దాం. ఎందుకంటే ఈ కుప్ప వినగానే ఆ కుప్పు ఉంటుంది, అవన్నీ వీకిన తర్వాత మళ్ళీ ఒకసారి దొంగతనం చేసుకుంటాం. సరే అన్న 1200 అయితే 1200 ఇయ్యి. ఇగో అన్న మొత్తం 1200 కదా, మీది 200 ఇస్తానా? ఇగో తర్వాత 1000 రూపాయలు ఇస్తా. ఏంది 200 ఇచ్చి 1000 రూపాయలు ఆపుతావా? అవసరం లేదు, మొత్తం ఇయ్యి. ఇగో అన్న నా దగ్గర మొత్తం వెళ్ళాయి. అయితే కానీ మీ దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉందా మరే? అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఫస్ట్ డౌన్ పేమెంట్ 200 రూపాయలు కట్టాలి, మిగతా 1000 రూపాయలు రోజు చొప్పున కడతావా లేకుంటే వారానికి గిన్నె అని కడతావా? అన్న రోజుకి ఎట్లా పడుతుంది, వారానికి ఎట్లా పడుతుంది, దాన్ని బట్టి నేను కడతా. ఇగో అన్న రోజు చొప్పున అంటేనేమో రోజుకు 100 రూపాయలు కట్టాలి, అట్లా 10 రోజులు కట్టాలి. ఇక వారానికి ఇట్లా కట్టినావు అనుకో, వారానికి 200 కట్టాలి, అట్లా 5 వారాలు కట్టాలి. మరి నీ ఇష్టం, ఎట్లా కడతావు చెప్పు. అబ్బా రోజులు అంటే నాతోటి కాదు కానీ వారం లెక్క కడతా అన్న. నా దగ్గర పైసలు టైట్ ఉన్నది గ్యాస్ లెక్కనే. సరే అరే ఆ 200 తీసుకో. ఇగో నీ ఫోన్ నెంబర్ అట్లనే నీ వాట్సాప్లో నీ ఆధార్ కార్డు పంపు, నీ బ్యాంకు అకౌంట్ నెంబర్ కూడా పంపు. చెప్పా నెంబర్ రేపు. సరే అన్న రైట్ నే. తమ్ముడు మంచి పట్టుకపో. ఇగో వాట్సాప్లో అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు పంపాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పంపాలి. పంపుతా అన్న. వారానికి లేకపోతే ఇంటికా చేదో ఒకటి పట్టుక పీక్తాం. కడతా. అమ్మయ్యా, ఈ సిలిండర్ దయ వల్ల మనకు పైసలు ఫుల్ వస్తానేరా. ఇంకో 2 సార్లు దొంగతనం చేద్దాం కట్టెలు, ఇక్కడ వచ్చి అమ్ముదాం. అదే రోజుకు 1000 రూపాయలు ఇట్లా సంపాదిద్దాం పో. ఈ సిలిండర్ ఇట్లనే ఉన్నదనుకో మనం ఫుల్ ధనవంతరం కావచ్చురా. కట్టెలమ్మా కట్టెలు, పెద్ద కట్టెలకు ఎక్కువ రూపాయలు, చిన్న కట్టెలకు తక్కువ రూపాయలు. రావాలమ్మా రావాలి. అగ్గువ